ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ శారదా పీఠంపై ఫోకస్ పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో విలువైన భూములు చేజిక్కించుకున్న శారదా పీఠానికి చెందిన భూములు, నిర్మాణాలపై వచ్చిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలి అని అధికారులకు ఆదేశాలందాయి. దీంతో పీఠంపై వచ్చిన అభియోగాలపై లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. జగన్ సర్కార్ హయాంలో పీఠం పెద్దల వ్యవహార శైలి రాజకీయ అంశాలకు కేంద్రమైంది. ప్రస్తుతం విశాఖ శారదా పీఠంలో గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూమి దురాక్రమణ జరిగింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. భీమిలి ప్రాంతంలో సుమారు 270 కోట్ల విలువైన భూములు చౌకగా పీఠానికి కట్టబెట్టారని నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ప్రస్తుతం పెందుర్తి మండలం చిన్న మషూడివాడలో ఉన్న పీఠం నిర్మాణాలు కూడా ప్రభుత్వ భూమి కొంతమేరకు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్ 87/1, 90, 91/1, 91/3 ప్రభుత్వ భూమి కొంతమేరకు ఆక్రమించి నిర్మాణాలు చేశారు అనే అభియోగాలు వస్తున్నాయి. తాజా విశాఖ శారదా పీఠం భూములను సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేశారు. కానీ పీఠం పెద్దలు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. దీంతో టెక్నాలజీ వాడుకొని గూగుల్ సర్వే, శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఆయా సర్వే నంబర్స్ లో ఉన్న భూములు, నిర్మాణాల వివరాలు రాబడుతున్నారు. దీంతో పీఠం కదులుతుంది అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భీమిలి ప్రాంతంలో శారదా పీఠంకి కేటాయించిన భూములు రద్దు చేస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ప్రస్తుత నిర్మాణాలపైన విచారణ చేయాలని జిల్లా కలెక్టర్కి జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా జిల్లా కలెక్టర్ని నివేదిక అమరావతికి పంపాలని కోరినట్లు సమాచారం. దీంతో అధికారులు శారదా పీఠం నిర్మాణాలు, భూములపై సర్వే చేస్తున్నారు. గతంలో పలు ఆరోపణలు వచ్చినా అప్పటి జగన్ సర్కార్ అండతో అధికారులు వెనుదిరిగారు. ఇప్పుడు కూటమి ఫోకస్ తో మళ్లీ పీఠం కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆధ్యాత్మిక, రాజకీయంగా ఈ చర్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి అనే ఆసక్తి ఇప్పుడు విశాఖలో నెలకొంది. ప్రకటిత పీఠం ఏదైతే స్వరూపానంద సరస్వతి శారదా పీఠం పేరుతో నకిలీ స్వామిగా అవతారం ఎత్తి అక్కడ శారదా పీఠం భూములు ఏవైతే గత ప్రభుత్వంలో భీమిలీలో కేటాయించినటువంటి 15 ఎకరాల భూమును కూడా కూటమి ప్రభుత్వం రాగానే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే వేద పాఠశాల పేరుతో శారదాపీఠం 15 ఎకరాల అత్యంత విలువైనటువంటి 225 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని చేజిక్కించుకున్నారో నామమాత్రపు ధరకి ఎకరం ₹1,00,000 లెక్కన ఆ భూమి కూటమి ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకొని ఆ ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవడం కోసం శారదాపీఠం భూముల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా చినముషిరివాడ, పెందుర్తి మండలంలో ఉన్నటువంటి చినముషిరివాడలో సర్వే నంబర్ 87, 90, 91లో ఉన్నటువంటి శారదాపీఠం యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఆస్తి. గడ్డపారంబోకును కూడా ఎంకరేజ్ చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులతో సర్వే చేపించి అక్కడ ఆక్రమణలన్నీ కూడా తొలగించాలి. అక్కడ ఏవైతే ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించాలి. అదేవిధంగా శారదాపీఠం స్వరూపానంద సరస్వతి పైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేశాం.